జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్, ఆ తర్వాత కృష్ణ అండ్ హిస్ లీలా, సైంధవ్, మెకానిక్ రాకీ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి సినిమా జెర్సీతో సక్సెస్ చూసిన శ్రద్ధ పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా మంచి మార్కులు కొట్టేసింది. ఈ దెబ్బతో వరుసగా ఆఫర్లు అందుకుంటూ తెలుగు, తమిళ్, కన్నడ భాషలతో పాటు హిందీలోనూ నటించింది. ఇక రీసెంట్ గా బాలయ్య బాబు సరసన డాకు మహారాజ్ మూవీలో నటించి మరో హిట్టును తన ఖాతాలో వేసుకుంటున్న శ్రద్ధా శ్రీనాథ్ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. అదేంటో అనుకుంటున్నారా? సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో ఛాన్స్. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో భారీ హిట్ కొట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ ను మంచి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. అనిరుద్ మ్యూజిక్ ఈ మూవీకి నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇక ఈ మూవీకి కొనసాగింపుగా జైలర్ 2 రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కేజీఎఫ్ చిత్ర హీరోయిన్ శ్రీనిధి శెట్టి కీలక పాత్రలో నటించేందుకు సెలెక్ట్ అయినట్టుగా కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపించగా, ఇప్పుడు తాజాగా జైలర్ 2లో శ్రద్ధా శ్రీనాథ్ ఓ కీలక పాత్రలో నటిస్తోందని టాక్ వినపడుతోంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకమని తెలుస్తోంది. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. సోన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ జైలర్ 2ను కూడా గ్రాండ్ గా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమాతో బిజీగా ఉన్నారు. టైగర్ కా హుకుం అంటూ జైలర్ 2లో ఎలా కనిపిస్తాడో చూడాలి. మొత్తానికి శ్రద్ధ ఇటు టాలీవుడ్ లో, అటు కోలీవుడ్ లో పెద్ద స్టార్స్ సినిమాలో మంచి రోల్స్ సొంతం చేసుకుంటూ మరోపక్క కుర్ర హీరోల సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ దూసుకెళ్తోంది.